2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పినట్టు ఎన్ఆర్ఐస్కి రకరకాలుగా మనం ఏమైతే ఇన్వెస్ట్ చేస్తామో అన్నీ కూడా మ్యాక్సిమం ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏది బెస్ట్ అని ఎలా తెలుసుకోవచ్చు ఎన్ఆర్ఐస్కి? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోయే ముందు బేసిక్గా 2 థింగ్స్ నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. సో ఎన్ఆర్ఐస్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు, ఇండియాలో చేయాలనుకున్నప్పుడు బేసిక్గా 2 థింగ్స్ బాదర్ చేస్తాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ కరెన్సీ డెప్రిషియేషన్, సెకండ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ప్రీవియస్గా ట్రెడిషనల్ మెథడ్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ రూట్లో ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పేపర్ వర్క్. సో మీరు ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి, సపరేట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఈ రూట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇదంతా ఒక హెక్టిక్ ప్రాసెస్. సో బేసిక్గా ఇది 35 నుంచి 40 డేస్ టైం ఫ్రేమ్ పడుతుంది. సో ఈ రూట్లో మీరు ఫస్ట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత కేవైసీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఫస్ట్ చెప్పినట్టు కరెన్సీ డిప్రిషియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 2020లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని ఒక ఎన్ఆర్ఐ స్టార్ట్ చేశారు. ఆ రోజు ఉన్న కరెన్సీ రేట్ ప్రకారం USD to INR అది వేరు. సో అప్పుడు అతను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years తర్వాత అతను ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని రీడీమ్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ కరెన్సీకి పంపించుకోవాలంటే అది అతన్ని బాదర్ చేస్తుంది. ఎందుకంటే కరెన్సీ డిప్రిషియేషన్ ఆ రోజు అతను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ USD to INR ఒక డాలర్కి ఇండియాలో 80 రూపాయలు వస్తాయనుకుందాం. ఇప్పుడు డాలర్ 96 రూపీస్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రీడీమ్ చేసి మళ్ళీ వెనక్కి పంపించుకోవాలంటే అతని వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్లో తగ్గిపోతుంది. సో ట్రెడిషనల్ రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ టాక్సేషన్. సో ఇండియాలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. కానీ రీసెంట్గా ఒక జడ్జిమెంట్ 2022-23లో ITAT ముంబై బెంచ్లో అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్ అనేది ముంబై బెంచ్ ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ యొక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని చాలా ఈజీ చేసింది. సో బేసిక్గా ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఒక సింగపూర్ బేస్డ్ ఇండియన్ ఎన్ఆర్ఐ తను ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. షీ ఈజ్ ఎ ఫీమేల్, తను ఒక లేడీ అనమాట. సో తను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1.35 crore వర్త్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని తను రీడీమ్ చేశారు. సో అది యాక్చువల్గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ప్రకారం ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ ట్యాక్స్ పే చేయాలని చెప్పారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్లికేబుల్ అవుతాయి. సో షీ హ్యాస్ టు పే ఆ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ప్రకారం అది తను పే చేయాలి. కానీ ఎప్పుడైతే తను ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్లో ఆ కేసు వెళ్ళిందో సో బెంచ్ ఏం చెప్పిందంటే సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి AMCs మెయింటైన్ చేస్తాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో AMCs ఆర్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ ఏ కంపెనీ. సో మ్యూచువల్ ఫండ్స్ అనేటివి బేసిక్గా దే ఆర్ రిజిస్టర్డ్ యాజ్ ఏ ట్రస్ట్. ఎవ్రీ మ్యూచువల్ ఫండ్కి బ్యాక్ బోన్లో మీరు కనుక స్ట్రక్చర్ కనుక చూస్తే మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చరు దెర్ ఈజ్ ఎ ట్రస్టీ, దెర్ ఈజ్ ఎ స్పాన్సర్ అండ్ దెర్ ఈజ్ అన్ AMC, ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. సో ట్రస్ట్స్ ఇన్కమ్ కాబట్టి సో అందువల్ల ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయో అవి నాన్ అప్లికేబుల్ అని ITAT ముంబై బెంచ్ చెప్పింది. సో దేర్ ఫోర్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ అప్లికేబుల్, దేర్ ఫోర్ మీకు ఎలాంటి ట్యాక్స్ వర్తించదు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఎన్ఆర్ఐస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఒక వే. సెకండ్ వే ఏంటంటే మీరు ఈ టాక్సేషన్ పార్ట్ని ఇంత హెడాక్ భరించలేరు అని అనుకుంటే గిఫ్ట్ సిటీ ఒక రూట్ ఉంటుంది. సో గిఫ్ట్ సిటీలో లిస్టెడ్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి. లైక్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ కానీ GST కానీ కంప్లీట్లీ వే ఆఫ్ జీరో ఉంటాయి, దానికి ఏమీ ఉండవు. టాక్సేషన్ కూడా మీకు ఎలా ఉంటుందంటే గిఫ్ట్ సిటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇండివిజువల్గా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫండే అట్ ద ఫండ్ లెవెల్లోనే ట్యాక్స్ డెబిట్ చేసుకొని మీకు ఇస్తుంది. సో ఒక్క 1 wordలో చెప్పాలి అంటే ఎన్ఆర్ఐస్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో రిటర్న్స్ కూడా మీరు అదే చూస్తారు. అంటే మీనింగ్ ఏంటంటే మీ కరెన్సీ కన్వర్జన్ అనేది జరగదు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం మీ NAV డిస్ప్లే అవుతుంది. దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆన్ ఏ డైలీ బేసిస్లో ఎన్ఏవి డిస్ప్లే అవుతుంది, దాన్ని నెట్ అసెట్ వాల్యూ అంటారు. సో ఈ ఎన్ఏవి ప్రకారం ఏంటంటే మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ని రీడీమ్ చేస్తే, సెల్ చేస్తే మీరు ఈ ఎన్ఏవి వాల్యూ మీకు కంప్లీట్గా రాదు. సో దాంట్లోంచి మీకు ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత మీ రిటర్న్స్ వస్తాయి. అదే గిఫ్ట్ సిటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మీకు ఏదైతే ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ డిస్ప్లే అవుతుందో అది ఆఫ్టర్ ఫండ్ లెవెల్లోనే ట్యాక్స్ డెబిట్ అయిన తర్వాత మీకు చూపించే ఫైనల్ ఎన్ఏవి. సో దేర్ ఫోర్ మీరు ఏదైతే ఎన్ఏవి వాల్యూ ప్రకారం సెల్ చేస్తారో అదే మీకు ఫైనల్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ యొక్క నెట్ అసెట్ వాల్యూ $110 చూపించింది. నేను సెల్ చేసే టయానికి ఎన్ఏవి వాల్యూ $115 చూపించింది. సో ఇప్పుడు నేను ఏదైతే సెల్ చేశానో $115కి అది నా ఫైనల్ రిటర్న్స్ అనమాట. ఇందులో మళ్ళీ ట్యాక్సెస్ ఏమీ కట్ అవ్వవు. బట్ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఏదైతే ఎన్ఏవి వాల్యూ డిస్ప్లే చేస్తుందో ఆ డిస్ప్లే చేసిన వాల్యూ నుంచి మళ్ళీ మీకు ట్యాక్సేషన్, ఎగ్జిట్ లోడ్స్ అన్నీ పడతాయి. ఇక్కడ అది పడదు. సో ఇలా ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ 2 రూట్స్ని చూస్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ నేను క్లియర్గా చెప్పాను. సో గిఫ్ట్ సిటీ రూట్లో అయితే మీరు ఏదైతే చూస్తారో అదే రీడీమబుల్ ఎన్ఏవి వాల్యూ ఉంటుందో అదే మీ రిటర్న్. బట్ నార్మల్ రూట్లో మీరు ఏదైతే ఎన్ఏవి వాల్యూ చూస్తారో అది మీ ఒరిజినల్ రిటర్న్ కాదు. సో ఆఫ్టర్ దట్ సబ్జెక్టెడ్ టు ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్సేషన్ తర్వాత మీకు వచ్చేది రిటర్న్ అవుతుంది. సో ఇది క్లుప్తంగా. సో ఎన్ఆర్ఐస్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు బేసిక్గా చూసుకోవాల్సింది 2 థింగ్స్. వాళ్ళ ట్యాక్సేషన్ పార్ట్. సో ఇది ఏ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్యాక్సేషన్ తక్కువ ఉంటుందో అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఏ ఫండ్ అయితే బెటర్ డైవర్సిఫికేషన్ ఇస్తుందో అది చూసుకోవాలి. సో ఈ 2 ఆస్పెక్ట్స్లోనే మనం చూడగలము. బెటర్ అనేది మనం ఏం చెప్పలేము. సో ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఫండ్స్. సో బేసిక్గా ఏంటంటే ఒక పర్సన్ యొక్క రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఒక మ్యూచువల్ ఫండ్ అనేది డిసైడ్ చేయగలం. అంతేగాని యాజ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్గా ఒక పర్సన్కి ఇది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది చెప్పలేం. సో రిస్క్ ప్రొఫైల్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అది ఎలా వేరీ అవుతుందంటే ఒక పర్సన్ యొక్క ఏజ్, అతని యొక్క ఇన్కమ్, క్యాష్ ఫ్లో, వీటిలన్నిటి మీద రిస్క్ ప్రొఫైల్ మారిపోతుంది. సో రిస్క్ ప్రొఫైల్ మారినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి సజెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ కూడా మారిపోతుంది. సో ఇది బెస్ట్ అని ఎగ్జాక్ట్గా ఏది చెప్పలేము. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.